నల్లికాంత్ కేపీహెచ్బిలో ఒక రౌడీ. కేపీహెచ్బి అనేది అతిపెద్ద కాలనీ. ఆ కాలనీలో నల్లికాంత్ పేరు చెప్తే చాలామందికి భయం. ఎందుకు భయం? చూస్తే మాత్రం ఆయన పెద్ద రౌడీలాగా కనిపించడు, చాలా కుర్రాడు. అటువంటి కుర్రాడికి అంత భయం ఎందుకు క్రియేట్ చేయింది? ఆ కుర్రాడు వెనక ఉన్న శక్తులు ఎవరున్నాయా, లేదు ఆ కుర్రాడు రౌడీగా మారడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల్ని నల్లిని అడిగి తెలుసుకుందాం. నల్లి, నమస్తే. నమస్కారం. నల్లికాంత్ కేపీహెచ్బిలో నాకు తెలిసి 94-95 నుండి కేపీహెచ్బి కానీ అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది. అవునండి. ఆ డెవలప్ అవుతున్న టైంలో రమ్య గ్రౌండ్స్ అవ్వచ్చు, లేదా కేపీహెచ్బి రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 4, రోడ్ నెంబర్ 3, ఈ ప్రాంతంలో కేపీహెచ్బి కాలనీలో ఎక్కడ గలాట జరిగిందంటే నల్లి పేరు వినబడాల్సిందే. అక్కడ గలాట జరిగిందంటే నల్లికాంత్ వచ్చాడంటే అక్కడ ఖచ్చితంగా గలాట అవుతుంది, అక్కడ రప్చర్ అవుతుంది అని పోలీసులు రావడం, ఇంకా తర్వాత సంగతి తెలిసింది. అంటే కేవలం కేపీహెచ్బి కాకుండా నాచారం అవ్వచ్చు, కానీ ఎక్కువ శాతం నీ చరిత్ర అంతా కూడా నా కేపీహెచ్బి కాలనీ పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తుంటుంది. అవునండి. రమ్య గ్రౌండ్స్ లేదా రోడ్ నెంబర్ 5లో మీకు ఒక అడ్డా ఉంటుంది, ఆ జిరాక్స్ షాప్ ఎదురుగా పార్కు, లేదంటే జేఎన్టీయూ రోడ్డు, ఎంఏజీ గ్రౌండ్స్, ఎంఏజీ బస్ స్టాప్, ఈ ప్రాంతం అంతా కూడా నళిని పేరు చెప్తే ఒకప్పుడు కొంచెం గడగలాడేవారు. అంటే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు అప్పుడు. తర్వాత తెలుసుకుంది నల్లికాంత్ ఫ్యామిలీ అంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ ఆ అబ్బాయి ఒక దారి తప్పాడు అనేది పోలీసుల యొక్క విచారణ తెలిసింది. నాకు తెలిసి మీ మీద రౌడీ షీట్ లేకపోవచ్చు, కానీ 324లు 307లు బాగానే ఉండి ఉంటాయి అనుకుంటా. అవునండి. అంటే నల్లికాంత్ ఒక రౌడీగా, ఒక చిన్నపాటి రౌడీగా మారడానికి గల కారణం ఏంటి? మారిన తర్వాత ఆ కుటుంబం ఎంత శోభం అనిపించుంటుంది? అంటే మీరు జైలుకి వెళ్ళినప్పుడు, కోర్టు తిరుగుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు పడ్డ కష్టం నష్టం అనేది దాన్ని ఎవరు చెప్పలేము. ఏ విధంగా కష్టపడ్డారు? తిరిగి నల్లికాంత్ మళ్ళా రౌడీగా కాకుండా ప్రజల్లోకి వచ్చి మంచిగా వెతకాలి, మంచిగా ఉండాలి, ప్రజలతో మమేకం వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేయాలి అనుకున్నప్పుడు ప్రజల నుంచి మీకు ఆ స్పందన వచ్చిందా, లేదా ఇంకా నల్లిని రౌడీగానే చూస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నల్లికాంత్ కుటుంబ నేపథ్యం. మా నాన్నగారు ప్రఫుల్ల చంద్రరాయ్ గారు అండి. ఆయన పెదవేగి, కృష్ణా జిల్లా పెదవేగి ఊరు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి చదువంతా ఇక్కడ హైదరాబాద్లోనే నిజాం కాలేజ్లో చదువుకున్నారు. అమ్మగారేమో గుడివాడ, షీఈ్ హౌస్ వైఫ్ అనమాట. పెళ్ళైన తర్వాత హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు. ఈవెన్ ఐఎమ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే జరిగిందండి. అంటే కేపీహెచ్బి రాకముందు ఎక్కడ ఉండేవారు మీరందరూ? మేము గాంధీనగర్లో ఉండేవాళ్ళం అండి. ఆర్టీసీ ఎక్స్టౌట్స్ గాంధీనగర్లో ఉండేవాళ్ళం. అయితే అక్కడ 10th అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాకు ట్యాంక్ బండ్ మీద యాక్సిడెంట్ అయింది. అంటే 10th క్లాస్ వరకు ఉన్నప్పుడు గాంధీనగర్లో ఉండేవారు? గాంధీనగర్. అంటే ఆ చుట్టుపక్కల సర్కిల్ ఏ విధంగా ఉంటుంది? మంచి సర్కిల్ ఉండేది? మంచి సర్కిలే ఉండేదండి. అంటే చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ కొంచెం రఫ్గా ఉండేదన్నమాట. అంటే ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఏదన్నా కొంచెం రఫ్గా ఉండేది. అంటే ఇంట్లో మీరు ఒక్కరైనా ఇంకా? నేను, మా అన్నయ్య ఉన్నాడండి. అంటే ఆయన సాఫ్ట్ క్యారెక్టరా? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన యుఎస్లో సెటిల్ అయిపోయాడు. హీజ్ యుఎస్ సిటిజన్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మీరు కొంచెం రఫ్గానే ఉండేవాడిని అనమాట. కానీ అప్పుడు ఎప్పుడు రఫ్ ఈ తప్పు అనే అమ్మా నాన్న ఎప్పుడు చెప్పలేదు? చాలాసార్లు చెప్పారండి, మందలు ఇచ్చారు, కానీ ఆ ఏజ్లో ఎవరంటారండి. ఓకే. ఇప్పుడు నేను పెద్దగా అయిన తర్వాత నాకంటే చిన్నవాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తుంటే వాళ్ళు చెప్తే నువ్వేంటారా నాకు చెప్పేది అనే స్టేజ్లో ఉన్నారు. అదే స్టేజ్, ఆ ఏజ్ అట్లాంటిది, ఎవరు వినరు కదండి. సో రౌడీ అనే పదం అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి నాకు. సరే, రౌడీ అనేది పదం కరెక్టా కాదని మన తర్వాత చూద్దాం. 10th క్లాస్ వరకు గాంధీనగర్. అవును. ఇంటర్మీడియట్ ఇక్కడ రాయల్ జూనియర్ కాలేజ్కి వచ్చానండి. ఎస్ఆర్ నగర్. ఇంటర్మీడియట్ ఎస్ఆర్ నగర్లో రాయల్ జూనియర్ కాలేజ్లో. రాయల్ జూనియర్ కాలేజ్లో బాగా చదువుకుని ఉన్నవారు అల్లరి చిల్లర తిరిగి వారు కనిపిస్తుంటారు. అవునవునండి. ఎగ్జాంపుల్ మా నరేందరే ఉన్నాడు, బోరబండ నరేందర్. ఆయన మంచి అడ్వకేట్ అయ్యాడు. ఈజ్ వెరీ గుడ్. మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ నా ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఇంటర్మీడియట్ రాయల్ కాలేజ్. ఓకే. కేపీహెచ్బి మీకు ఏ విధంగా సంబంధం ఏర్పడింది? అంటే
గాంధీనగర్లో ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదండి. సో ఫస్ట్ ఇయర్ అక్కడ డిస్కంటిన్యూ చేసి ఇటు వచ్చాను అనమాట. మా ఫాదరు కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ 2లో శివనేలి చిట్ ఫండ్స్ అని చెప్పేసి చిట్ ఫండ్స్ ఒకటి స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి లాంగ్ అవుతుంది ఫాదర్కి అని చెప్పేసి ఇటు షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఏ చిట్ ఫండ్? శివనేలి చిట్ ఫండ్స్ ధనలక్ష్మి సెంటర్. ధనలక్ష్మి సెంటర్లో ఉండేది. మీ నాన్నగారా? మా నాన్నగారు. ఆయన శివప్రసాద్ గారు అని మా ఫాదర్ ఐడియా ఉంది. సో అలా కేపీహెచ్బిలోకి ఎంటర్ అయ్యాను. అంటే గాంధీనగర్ నుండి కేపీహెచ్బి ఏ సంవత్సరం అది? 93 అండి. ఓకే. ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో కేపీహెచ్బి ధనలక్ష్మి సెంటర్ అంటే ఇక్కడ రౌడీజం చేయాలి అని ఎందుకు వచ్చింది? అంటే అది రౌడీజము అంటారని నాకు అప్పుడు తెలియదండి. అదే దాన్ని మరీ ఇంత సమాజంలో ఇట్లా అయిపోతానని తెలియదు. నాదంటూ సొంత గొడవ అంటూ ఏం లేదండి. ఎవరైనా ఏమన్నా అంటే, మా ఫ్రెండ్స్ని ఎవరైనా ఏమన్నా అంటే కావాలంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నాదంటూ సొంత గొడవ ఏం లేదు. అందరూ నెత్తి మీద, వేరే వాళ్ళు నెత్తి మీద వేసుకోవడం కదా. వాడిని ఏదో అన్నారు, వీడిని ఏదో అన్నారు, వాడొచ్చాడు వీడొచ్చా అని వాళ్ళ గురించి గొడవలకి రఫ్గా వెళ్ళిపోవటం తప్ప ఇంటెన్షనల్లీ నేను ఎప్పుడు ఏం చేయలేదండి. కేపీహెచ్బికి వచ్చిన తర్వాత ఫస్ట్ గొడవ పడిన ఎవరితో? ఫస్ట్ గొడవ అంటే ఆటో వాళ్ళదండి. లోపల బస్ స్టాప్లో ఇదివరకు ఆటోలు అప్పట్లో ఎక్కువ జనసంచారం ఉండేది కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపేసి పబ్లిక్ని గుద్దేసుకుంటూ వెళ్ళిపోయి, అలాగే మా ఫ్రెండ్ ఒకడిని గుద్దేసి వెళ్తే ఒక ఆటో అన్ని పట్టుకొని అప్పుడు కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు అంటే కొంచెం గట్టిగా మ్యాన్ హ్యాండ్లింగ్ అయింది. అది ఆటో వాళ్ళందరూ కలిసి స్ట్రైక్ అది చేసి దాన్ని శిక్షించాలి అది ఇది అని చెప్పేసి అది ఫస్ట్ కేసు అనమాట. ఇంకా అప్పటి నుండి నళిని అన్న చెప్పావా? అంటే అట్లా ఏం లేదండి. నార్మల్గా మామూలుగా జరిగే చిన్న చిన్న రొటీన్ గొడవలకి వెళ్ళటమే తప్ప పర్టికులర్గా ఇట్లా అన్న అయిపోవాలి, రౌడీ అయిపోవాలి అని ఎప్పుడూ నాకు లేదండి. అటు పక్కన చదువుకుంటానే ఇవన్నీ. ఆటో వాళ్ళ తర్వాత బాగా గుర్తుపోయే ఘటన ఎందుకు? ఆటో వాళ్ళ తర్వాత చాలా అయినాయండి. అంటే ఇంకా కానీ అప్పటికే హౌసింగ్ బోర్డులో చాలా మంది రౌడీలు ఉన్నారు కదా. ఉన్నారులేండి. మరి వాళ్ళతో ఘర్షణ పడ్డారా, వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారు? మ్యాక్సిమం నాకు ఎవరితోనూ గొడవలు ఉండేవి కాదండి. మ్యాక్సిమం కేపీహెచ్బిలో ఉన్నప్పుడు మీకు మిగతా రౌడీలతో అప్పటికే ఉన్న రౌడీలు ఎవరైనా నువ్వేంట్రా బాయ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దందా చేస్తున్నావు అని ఎదురుపడలేదు? అలాంటివేమీ కాలేదండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు అట్లా ఎవరిని నువ్వేంట్రా అది ఇది అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. మనం ఎవరికైనా అన్యాయం జరిగిందంటే వాడికి న్యాయం చేద్దామని వెళ్ళి గొడవ పట్టడమే తప్ప అవతల వాళ్ళు వచ్చినా కానీ మనదేం తప్పు ఉండేది కాదు కదా అని చెప్పేసి మనతో అంత పర్సనల్ వైరం ఎవరికీ లేదండి. మరి పంచులు విసరడం ఎక్కడ నేర్చుకున్నాం? ఏంటండి పంచులు విసరడం? అవన్నీ చిన్నప్పటి నుంచి చెప్పాను కదండి, కొంచెం రఫ్గా ఉంటాను సినిమాలు చూడటం. నల్లి పంచి విసిరాడంటే ముఖం పగులుతుంది అంటున్నారు. అవి చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసి కొంచెం మార్షల్ ఆర్ట్స్ అవన్నీ. మరి డిగ్రీ ఇది ఇంట్లో ఉందా లేదా దాన్ని విడిచిపెట్టావు? డిగ్రీకి మళ్ళీ అటు నేరేడ్మెట్కి వెళ్ళిపోయామండి, సైనిక్పురికి వెళ్ళిపోయాము. అదే ఇక్కడ బాగా గొడవలు అవుతున్నాయని అప్పట్లో సిఐ సత్యనారాయణ గారు, ఆయన మా మదర్ వాళ్ళని, సత్యనారాయణ గారు ఉండేవాళ్ళండి అప్పట్లో. ఆయన పిలిచి ఈ అబ్బాయి ఇక్కడ ఉంటే చెడు సావాసాలు బాగా పడుతున్నాడు, గొడవలు అవుతున్నాయి, తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే సర్లే అని ఇక్కడి నుంచి మదర్ వాళ్ళు అటు షిఫ్ట్ అయిపోయారు. కానీ నేరేడ్మెంట్ వెళ్ళినా ఎలక్షన్ వచ్చినా గణేష్ నిమజ్జనం వచ్చినా అక్కడి నుంచి వచ్చేవాడు కదా? అవునవును వచ్చేవాడిని. రెగ్యులర్ టచ్ ఉండేది, రెగ్యులర్గా వచ్చేవాడిని. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అందరం కలిసి తిరిగి, అంటే కాలనీ అంటే ఒక ఫ్యామిలీ, అందరం కలిసి చిన్నప్పటి నుంచి అదొక బాండింగ్ అనమాట కాలనీతో. కాలనీకి ఏదన్నా మంచి చేయాలి, మనతో పాటు ఉన్న వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలన్న ఉద్దేశమే కానీ అవి రౌడీ అయిపోవాలి, అది చేయాలి, సెటిల్మెంట్లు చేయాలి, దందాలు చేయాలి అని ఎప్పుడు లేదండి. ఇంతవరకు ₹1 సంపాదించింది లేదు. ఉల్టా ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టిందే తప్ప ₹1 సంపాదించిన తర్వాత మాట్లాడదాం. కానీ నాకు తెలిసి నళినీకాంత్ మందు తాగకపోతే ఎంత మంచివాడు, మందు తాగితే అంత డేంజర్ అంటుంటారు. నేను కూడా 2 సార్లు చూసా. అంటే తాగిన తర్వాత నీలో ఆ పర్వం నాకు కనిపిస్తుంటుందా, లేదు
తాకితే కానీ అంత పవర్ రాదంటారు. అలా ఏం లేదండి. అంటే ఈ తాగుడు అనేది బాగా ఈ మధ్యకాలంలో బాగా ఎడిక్ట్ అయిపోయాను. అంటే అది తాగితే విచక్షణ కోల్పోవటం అది ఇది అని అంటూ ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసేవాడిని అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే తాకకముందు బాగానే ఉండే నల్లి, కానీ తాగిన తర్వాత మీరంటే అగ్రెసివ్ ఎక్కువ వస్తుంది. అంటే ఆ కోపం తెప్పించుకోవడం తాగడమా? అదేం లేదండి, అలా ఏం లేదు. క్యాజువల్ హ్యాబిట్ అనమాట అది. ఫ్రెండ్స్తో పాటు ఇది వరకు కూడా ఎక్కువ నేను ఎక్కడ దందా చేయట్లేదు, సెటిల్మెంట్ చేయలేదు అని చెప్తున్నారు మీరు. అవునండి. కానీ రోడ్ నెంబర్ 5లో ఆ పార్క్ దగ్గర జిరాక్స్ షాపులు, టీ షాపులు అందరూ కూడా నల్లి పేరు చెప్తే ఎందుకు భయపడుతుంటారు? భయపడ్డట్టు నాకేం కనపడలేదండి. మీ ముందు కనపడరు కదా. అదేం లేదండి, అట్లా ఏం లేదండి. ఆ జైంట్ రోడ్లో కానీ ఎక్కడైనా షాప్ భయపడటం అనేది ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా సాయం చేసినోండి నేను. అది ఒక రెస్పెక్ట్ ఇస్తారండి నాకు. పబ్లిక్లో భయం అనేది కాదు, రెస్పెక్ట్ ఇస్తారు నాకు. నేను ఎప్పుడూ ఎవరిని పలానా చెయ్యి, పలానా ఇది కావాలి, నేను అది కావాలి, ఇది కావాలి, హఫ్తాలు కావాలి, గిఫ్తాలు కావాలని నేను ఎప్పుడు ఎవరిని ఏం చేయలేదు. ఎవడైనా మనకి వాడు అన్న నేను ఇక్కడ టీ డబ్బా పెట్టుకుంటాను, అన్న నేను ఇక్కడ అదేనన్నా పెట్టుకుంటాను, కొంచెం నాకు ఉపాధి కల్పించండి అని అంటే, నేను అవతల వాళ్ళు ఎవరైనా వీళ్ళని అపోజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగుండా వెళ్ళి వీళ్ళని అక్కడ పెట్టించి వాళ్ళని చేసిన విధానమే తప్ప ఇంకేం లేదు. అది భయం కాదండి, అది కరెక్టే. రెస్పెక్ట్. మీరు చెప్తున్నట్లుగా ఒక పేద వ్యక్తి సహాయం చేయడం తప్పేం కాదు. అవునండి. ఆ సహాయం చేసేలా భాగంగా ఆపోజిట్ పార్టీ కూడా మీకు ఎదురుపడి నువ్వు ఆర్డర్ పట్టడానికి అన్నప్పుడు మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అవును, ఆబ్వియస్లీ. అసలు నువ్వెవడిరా బాబు, అది నీదా, వాడిదా, వాడు అయ్య జాగిరా, ఇంకెవరు జాగిరా అండి అది. పాము వాడేదో బతుకుతున్నాడు, వీడైతే బాగానే ఉన్నాడు కదా. స్మూత్గా ఇప్పుడు మాట్లాడు కదా. అంటే వాడు బాగానే ఉన్నాడు కదండి, పేదవాడికి అవకాశం ఇవ్వాలి కదా, అది నా వాదన. అంత అంతకుమించి ఇంకేం. కానీ జైంట్కి ఆనుకొని ఉన్న రోడ్లో షాపింగ్ చాలా ఉంటాయి. అవునండి. అందులో కొన్ని షాపులు మీ పేరు మీద ఉన్నాయని వాస్తవం? అవాస్తవం, అవాస్తవం. అస్సలు ఏం లేవు మనకి. అంటే ఎక్కడ దందాలు చేయడం ఉండదు? అస్సలు ఏం లేవండి. నాదంటూ ఇది అని మీరు ప్రూవ్ చూపిస్తే నేను మళ్ళీ ఇంకోసారి హౌసింగ్ బోర్డులో అడుగు పెట్టినాను. అంత అవసరం లేదు. కానీ సరే, ఇన్ని కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో మీ నాన్నగారికి ఇక్కడ నుంచి కాలేజ్ చేసి వెళ్ళిపో నేరేట్మెంట్ అన్నప్పుడు మీ అమ్మగారు నాన్నగారు ఏ విధంగా ఏం ఫీల్ అయ్యారు? ఆబ్వియస్లీ బాధపడతారు కదండి ఎవరైనా. అన్నయ్య ఏమో శుభ్రంగా చదువుకున్నాడు, శుభ్రంగా యూఎస్ వెళ్ళిపోయాడు. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ యూఎస్లోనే సెటిల్ అయిపోయి ఉన్నారు. నేను ఒక్కడనే ఇలా ఇక్కడ ఉన్నాను. అంటే ఆ చెప్పడం వేరు. నాకు తెలిసి మీ నాన్నగారు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆయన చాలా సాఫ్ట్గా ఉండేవారు. ఆయన చిట్ ఫండ్ కంపెనీలో నేను చూశాను. అవునండి. పెద్ద కొడుకు యూఎస్లో సెటిల్ అవుతున్నాడు, వాళ్ళది ఒక మధ్యతర ఫ్యామిలీ, బయటకు వచ్చే వ్యక్తి కానీ కుటుంబంలో మీ నుండి మీ నాన్నగారు అందరితో మాట్లాడిపించకుండా మీ అమ్మగారికి కూడా పిలిపించి పోలీసులు మాట్లాడుతుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మిట్టి తలుపు కొడుతుంటే ఆ ఫీలింగ్స్ వాళ్ళు మీకు ఎప్పుడు అర్థం చేసుకోలేదా? అరే నా నుంచి అమ్మా నాన్న సఫర్ అవుతున్నారని చాలాసార్లు అనుకున్నానండి. కానీ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఒక దాంట్లోకి ఒక సొసైటీలో ఒక పర్టికులర్ దీంట్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడం అంత సులువు కాదండి. మీకు కూడా తెలుసు. మనం శుభ్రంగా ఉండి పక్కకి వెళ్ళిపోదాం అనుకున్నా అని పక్కకి వెళ్ళనివ్వరండి. ఏదో విధంగా కెలుగుతూనే ఉంటారు, ఏదో విధంగా గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. కావాలని వచ్చి మన అనుకున్న వాళ్ళని కెలగటము, వాళ్ళని ఏదో ఒకటి అంటము, వాళ్ళని కొట్టడము, చేయటము, ఏదో ఒకటి ప్రొవోక్ చేస్తూ ఉంటారనమాట. సో సడన్గా మదర్ వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పేసి అందరినీ వదిలేసి అలా రాలేను కదండి. నెమ్మదిగా అన్నీ తగ్గించుకుంటా అన్నీ. ఎవరు హౌసింగ్ బోర్డులో మీకు ప్రత్యర్థి? అసలు ప్రత్యర్థులు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరండి. ప్రత్యర్థులు అంటూ ప్రత్యేకంగా ప్రొవోక్ చేస్తున్న వ్యక్తులు మరెవరు? అప్పట్లో కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళ పేర్లు ఎందుకు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు? ఒక ఉన్నారు. అంటే వాళ్ళతో ఎప్పటికైనా మీకు ఇబ్బందేనా? లేదండి, లేదు, అయిపోయింది వాళ్ళకి. సరే, నళినీకాంత్ చేస్తున్న ఈ దందాల్లో అంటే రౌడీజం అంటే పదం మీకు నచ్చలేదు కాబట్టి, కానీ అందరూ హౌసింగ్ బోర్డులో రౌడీ అంటుంటారు. రౌడీ నల్లి అన్నప్పుడు మీకు ఫీలింగ్స్ ఏంటి? చాలా బాగా అనుకుంటా లేదంటే? చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ ఏ గుడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి. సో ఎవరైనా నన్ను అలా అంటే
ఆబ్వియస్లీ ఇట్ హర్ట్స్ కదండి. అది రౌడీయిజం అని నేనేమో అనుకోలేదండి. అప్పట్లో తెలియక కొంచెం రఫ్గా వెళ్ళి సినిమాలు చూసి ఏదో హీరోలు చెడుకి వెళ్ళి కొట్లాడతారు కదా, ఆ ఫీలింగ్లో ఉండి ఏదో చేశానే తప్ప మనకి ఇట్లాంటివన్నీ ఏదో రౌడీని అయిపోవాలి, నన్ను ప్రతి ఒక్కడు అనాలి, నేను అదేదో చేయాలన్న ఇంటెన్షన్ నాకు అసలు ఎప్పుడు లేదండి. కానీ ఎలక్షన్ వచ్చిన టైంలో రెండు ఒక బెనిఫిట్ ఉంది, ఒక మైనస్ కనిపిస్తుంటుంది మీకు. అవునండి. ఒక పార్టీ వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీసుకొస్తారు, వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రచారం చేయించుకోవడమో, లేదంటే ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కానీ, లేదంటే పోలింగ్ టైంలో మేము వాడుకున్నారు. అవునండి. కానీ అదే టైంలో మీ మీద పోలీసుల నిఘా కూడా ఉంటుంది. అవునండి. మరి దీన్ని ఏ విధంగా ఆస్వాదిస్తావు, దాన్ని ఏ విధంగా? అంటే అండి, నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు ఒక పర్టికులర్ పార్టీ అని చెప్పేసి నేనేం పర్టికులర్ పార్టీలో తిరగలేదు. ఈ పార్టీకి స్టిక్ అయి ఉండాలి, ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చాయని చెప్పేసి నేను ఎప్పుడు ఏ పర్టికులర్ పార్టీకి స్టిక్ అయ్యలేను. నేను చూసేదంటూ మనుషులు, పార్టీలో మన నియోజకవర్గంలో ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారు, ఆయన మంచోడా కాదా, ఆయన ప్రజలకి ఏమన్నా చేయగలడా లేదా అనేవి నేను కొంచెం ఆలోచించి, ఆ మంచి వ్యక్తి అయితే ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేవాడిని. ఇప్పుడు మొన్న టీడీపీలో మందాటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన మంచి ఆయనకి కొంచెం అపోజిషన్ అది కొంచెం ఉండేదన్నమాట. సరే, అట్లాంటి మంచి వస్తే కొంచెం నలుగురికి మేలు చేస్తాడు కదా అని అట్లా ఆయనతో పాటు తిరిగి. పార్టీ ముఖ్యంగా వ్యక్తి ముఖ్యం అన్నమాట. రైట్. యా, నాకు పర్టికులర్ పార్టీ అంటే పోలీసు నిఘా ఒకటి ఉంటుంది కదా మీకు, మరి దాన్ని ఏ విధంగా? పోలీసులు నిఘా అంటే నేనేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఏం చేయట్లేదు కదండి. అందరూ వాళ్ళ ముందే కదా నేను చేసేది ఏమున్నా కానీ. నేనేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదండి. అంటే రౌడీజం చేయడం అనేది కరెక్ట్ కదా. రౌడీజం అని మీరు ఎట్లా అంటారు? సపోర్ట్ చేస్తున్నామండి. అది నేనేం గలాటాలు చేయలేదు ఏ ఎలక్షన్స్లో. చూపియండి, ఒక్క ఎలక్షన్లో నేను ఏమైనా గొడవ చేశానా, ఏదైనా పోలింగ్ బూత్కి వెళ్ళి రిగ్గింగ్ ఏమైనా చేశానా? ఏం లేదు. శుభ్రంగా వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేసి ఆయనతో పాటు ఉండి ఓ 10 మందిని తీసుకొని వెళ్ళి ఓ 10 మందితో ఓట్లు వేయించి ఆ విధంగా చేశానే తప్ప రిగ్గింగ్లు పోలింగ్లు అట్లాంటివన్నీ ఏం చేయలేదండి. కానీ నళినీకాంత్కి ఒక బ్యాడ్ నేమ్ కూడా కనిపిస్తుంటుంది హౌసింగ్ బోర్డులో. ఏమంటే ఆయన సొంత విషయాల కన్నా ఎవరో చెబితే భుజంగా రాసుకొని వెళ్ళి అందులో ఇరుక్కుంటాడు. అవునండి. అక్కడ కొంచెం గట్టిగా పొగిడితే చాలు పొంగిపోతాడు అన్నది. పొగిడితే అని కాదండి, ఎవరైనా బాధలో ఉండి అన్న ఇది అని అంటే ఇదివరకు అలా ఉండేదండి. ఇప్పుడు పలానా వ్యక్తి ఒక అతను వచ్చాడు, అన్న నన్ను ఈ విధంగా ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నారన్న, నేనేం చేయలేదు అని అంటే అవునా అని చెప్పేసి వెళ్ళిపోయి కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసేవాడిని. అవతలోడు ఏంటి అనేది తెలుసుకోకుండా వీడు చెప్పింది వినేసి అట్లా వెళ్ళిపోయేవాడిని. అట్లా చాలాసార్లు నాకు మైనస్ అయిందండి. దాని తర్వాత అతను మళ్ళీ ఎప్పుడో సందర్భంలో కలిసి అన్న అప్పుడు నాదేం తప్పు లేదన్న, వాడు ఇట్లా మీకంతా ఎక్కించి చెప్పాడన్న అంటే అప్పుడు బాధపడ్డాం. అయ్యో సారీ రా తమ్ముడు అయిపోయింది అని. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ అయినాయి. కొన్ని అంటే చాలా అయినాయి లేండి అట్లాంటివి. అది మీరు చెప్పింది అది వాస్తవం. అది ఇదివరకు ఉపయోగం అదేంటో అండి, అదొక చిన్నప్పటి నుంచి అదొక ప్యాషన్ లాగా అయిపోయి అట్లా అది అనుకోండి. అట్లా అనుకున్నాను కానీ అది రియలైజ్ అయ్యే లోపల కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. 93 నుంచి ఇటీవల కాలంలో చేసిన వార్లో స్ట్రీట్ ఫైట్లు మీకు బాగా గుర్తుండిపోయి స్ట్రీట్ ఫైట్ ఏది? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 1-2 చెప్పండి. చాలా ఉన్నాయండి, ఏం చెప్తాం. అంటే పేర్లు చెప్పకుండా చెప్పండి పర్వాలేదు. పేర్లదేమో అండి, చాలా ఉన్నాయి. అంటే ఏ టైంలో ఎక్కువ చేస్తుంటారు స్ట్రీట్ ఫైట్? ఏ టైంలో అంటే తాగిన తర్వాత తాగక ముందా? రెండు అండి. సందర్భాన్ని బట్టండి. ఫైట్ ఏదైనా చెప్పు వస్తుందా, మనం ఏమన్నా ప్లాన్ చేసుకొని వెళ్తాం, అలా ఏం లేదు కదండి, అయిపోతూ ఉంటాయి అలా. కానీ స్ట్రీట్ ఫైట్లో మీ అప్పర్ హ్యాండ్ ఎన్ని, మీ డౌన్ హ్యాండ్ ఎట్స్ ఉన్నాయి? మ్యాక్సిమం అప్పర్ హ్యాండ్స్ ఉన్నాయి, డౌన్ హ్యాండ్స్ ఏం లేవు. కానీ అదే హౌసింగ్ బోర్డ్లో కొంతమంది చాలా సీరియస్ కిల్లర్స్ ఉంటారు. అవునండి. మరి వాళ్ళతో మీ దోస్తానేంటి?
బాగానే ఉంటుందండి. నాకు ఆల్మోస్ట్ ఆల్ అందరితోనూ, రౌడీలతోనూ, రాజకీయ నాయకులతోనూ, సామాన్య ప్రజలతోనూ అందరితోనూ ఫ్రెండ్షిప్ ఉంటుందండి. నాకు ఎవ్వరితోనూ ఈ విరోధాలు పర్టికులర్గా అంత ముఠా కక్షలు అంత చేసుకునే అంత కక్షలు ఎవరితోనూ లేవండి. కానీ అందరితోనూ కక్షలు లేవు, బాగుంటుంది. ఏమీ లేవు, అందరితో కలిసిమెలిసి ఉంటాను మీరు చెప్తుంటే, మరి మీ మీద 2-3 సార్లు దాడులు జరిగాయి కదా. దాడి నా మీద ఏం జరగలేదండి. ఒకసారి దాడి చేద్దామని ట్రై చేశారు, నేను వెళ్ళిపోయాను. పాపం నాతో పాటు ఉన్న ఒక అబ్బాయిని అనవసరంగా బలి తీసుకున్నారు వాళ్ళు. మీ అనుచరుడే కదా వాళ్ళు. నా అనుచరుడు. మరి అప్పుడు దాని రివెంజ్ తీసుకుందాం అనుకోలేదా? వద్దనుకున్నానండి, వద్దనుకున్నాను. వాళ్ళు కూడా కావాలని చేయలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అది ఇట్స్ నాట్ అన్ ఇంటెన్షనల్ మర్డర్ అనమాట. ఆవేశంలో అయిపోయింది. దానికి రాధాకృష్ణ సార్ అవతల వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు. చాలు, ఆయన ఉన్నారు, ఆయన నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి. మీకు పోలీసుల వార్నింగ్లో బాగా వార్నింగ్ ఇచ్చిన ఇన్స్పెక్టర్ ఎవరు? అంటే రాధాకృష్ణ వార్నింగ్ ఇవ్వడం ఒకటే కాదు, మీలో పరివర్తన తీసుకొచ్చే ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ సార్. రాధాకృష్ణ సార్ అంటే ఏ విధంగా? ఆయన రాధాకృష్ణ గారు చాలా హార్డ్గా ఉంటాడు కదా. అనుకున్నట్టేం కాదండి, ఆయన చాలా మంచోడు. మంచికి మంచి, చెడుకు చెడు ఆయన. మీలో పరివర్తన తీసుకొచ్చి రాధాకృష్ణ గారు. అవునండి. అంటే ఒక సంగతి చెప్పండి, ఏ విధంగా మిమ్మల్ని ఆ విధంగా మౌల్డ్ చేశాడు? ఆయన హౌసింగ్ బోర్డ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఒక్కసారి అంటే నా మీద వారెంట్లు ఉన్నాయండి, నేను రీకాల్ చేయించుకోలేదు. ఆయనకి దొరకట్లేదు. ఆయనకి నా పేరు తెలుసు, నా పేరు వింటున్నారు, కానీ ఆయనకి దొరకలేదు. నేను అక్కడ సైనిక్పురికి వెళ్ళిపోయాను కదండి. సరేలే, వీడు ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు చెప్దాను వెళ్ళిపోయాను అన్నట్టు. ఒకసారి దొరికాను. పడిందా? అంటే ఏం లేదండి, వార్నింగ్ ఇచ్చారు. ఏమంటారు? ఏంటి అసలు, నువ్వేంటి, మీ ఫ్యామిలీ ఏంటి, నువ్వు మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి ఏదో దాంట్లోకి కనిపించావు అనుకో, నువ్వు అయిపోయినట్టే, నా గురించి తెలుసు కదా అన్నారు. అయ్యి బాబాయ్ తెలుసండి లేదా. దాని తర్వాత ఆయన ఇక్కడి నుంచి అంబర్పేట ఎస్ఓటీకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి పిలిచారు. నేను అక్కడ సైనిక్పురిలో ఉన్నాను. 2006లో నాకు యాక్సిడెంట్ అయిందండి, కాళ్ళు యాంపిటేట్ చేశారు. దాని తర్వాత రాధాకృష్ణ సార్ అక్కడ అంబర్పేట ఎస్ఓటీలో సిఐ, అప్పుడు కూడా పిలిపించి ఏనాళ్ళు నీకు అంది ఎట్లా ఉన్నావు ఏంటి అని. బాగానే ఉన్నాను సార్, ఏమి గొడవలు ఏం చేయట్లేదు. నేను లేదు సార్, ఏం లేదు. రాధాకృష్ణ గారు మీలో మార్పు తీసుకొచ్చారు. అవునండి. నేను మారాయని మీరు చెప్తున్నారు. అవునండి. కానీ రాధాకృష్ణ గారు తర్వాత రాజేష్ మురళి వచ్చారు. అవును. రాజేష్ మురళి కూడా పిలిచి మీకు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ఇప్పుడు సార్ ఒకటి చెప్తాను. వాళ్ళు ఒక స్టేషన్కి రాగానే ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా సార్, మంచి గురించి తెలియదు. పక్కన ఉండే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి రాగానే పలానా క్రిమినల్ ఎవరు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ నైజం కదండి, వివరాలు తీసుకుంటారు కదా. ఆ విధంగా ఎవరెవరు కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఎవరెవరు కొంచెం ఇదిగా ఉంటారు అనగానే మన పేరు చెప్తే క్యాజువల్గా అందరినీ పిలుస్తున్నట్టే. అంతేగాని మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత కూడా మనల్ని అట్లా ఇది చేయరు కదండి. రాజేష్ మురళి గారి తర్వాత చాలామంది ఇన్స్పెక్టర్స్ వచ్చారు. అవునండి. అందరూ పిలుస్తుంటారా? ప్రిన్సిపల్ మారినప్పుడు పిలుస్తుంటారా? లేదండి, లేదు, అట్లా ఏం లేదు. పొరపాటున ఏమన్నా ఇదైతే, ఏమన్నా చిన్న ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు మాట్లాడటం తప్ప పర్టికులర్గా నన్ను వరకున్నారు. మరి డిగ్రీ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ చేస్తానండి. ప్రస్తుతానికి ఏదో నడుస్తుంది. ఏం నడుస్తుంది అంటే ఎలా? బండి నడవాలి కదా. అదే చిన్నగా ఏదో ఇంట్లో మన దగ్గర ఉన్న డబ్బులు, సెటిల్మెంట్లు కాదండి బాబు, నేను అసలు సెటిల్మెంట్లు చేయను. ఇంట్లో ఉన్న డబ్బులే నా డబ్బులు ఉంటే అవి కొంచెం ఫైనాన్స్ అవి తిప్పుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ. మరి మీకు వివాహం అయిందా? అవునండి. లవ్ మ్యారేజా? అవునండి. మరి ఆవిడకి చెప్పారు ఇవన్నీ? ఆవిడకి తెలుసు. ఈ రోజు చూసి ఆవిడ అవన్నీ తెలుసండి. ఎక్కడ ఆవిడ? ఇక్కడే హౌసింగ్ బోర్డ్లోనే ఉంటుంది. హౌసింగ్ అంటే మీరు హీరోయిజం చూసి పడ్డారు ఆవిడ? హీరోయిజం అని కాదండి, ఏంటో కలిసిన సరే పెళ్లి చేసుకున్నారు. అవునండి. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు చూసి ఆవిడ ఎప్పుడు కూడా వద్దు అనలేదా? తర్వాత నుంచి మ్యాక్సిమం ఏం కాలేదండి.
వద్దు అని అంటానే ఉంటారు కదండి. కానీ మనం మారవా? మారవని కాదు కదండి, అది ఏం లేదు అసలు. ఇప్పుడు ఏమున్నాయండి, ఏం చేస్తున్నామని ఏం చేయట్లేదు, శుభ్రంగా నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. వీలైనంత సహాయం ఎవరైనా అడిగితే చేస్తున్నాం, అంతకుమించి ఇంకేం లేదండి. పిల్లలా మీకు? పాపని. పాప ఏం చదువుతుంది? పాప ఇప్పుడు 10th వచ్చేసింది. 10th వచ్చింది. ఒక పాప స్కూల్కి వెళ్తుంది, 10th వచ్చే స్కూల్కి వెళ్ళే పాప ఉంది. అవునండి. ఆ పాపకి ఫ్రెండ్స్ ఎవరు కానీ టీచర్స్ కానీ మీ నాన్న ఇలా రౌడీజం చేస్తారంటే ఆ పాప ఫీల్ అవుతుంది కదా? అట్లా ఫీల్ అయ్యి పాపం వచ్చి నాతో నాన్న నువ్వు ఇట్లా అంట కదా అని చెప్పేసి పాపం ఎప్పుడు చెప్పిన దాఖలా లేవండి. నేను అదే అంటున్నాను, నేను ఆ పదం పదే అంటుంటే నాకు సిగ్గుగా ఉందండి బాబు. ఇంతవరకు నన్ను ఎవరు అనలేదు. పాప అనలేదు ఎప్పుడు కూడా? ఎప్పుడు అనలేదండి, ఎప్పుడు అనలేదు. పోలంటే సంతోషం. నళినీకాంత్ ఒకరి కింద ఎదగాలనుకుంటాడా, లేదు ఆయన స్వచ్ఛందంగా ఆయన కాళ్ళ మీద ఎదగాలనుకుంటాడా? ఎదగాలని ఎప్పుడు అంటే కొంతమంది ఎలుగుంటారంటే ఎవరో అన్న కింద పార్ట్ సెకండ్ లేదా సెకండ్ థర్డ్ ఇలాగుంటారు. అవునండి. నళినీకాంత్కి పైన ఇంకెవరు అన్న ఉన్నారా, లేదు నళినీకాంతే అన్న? అలా అని ఏం కాదండి, నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మా గొట్టిముక్కలు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, నేను చిన్నప్పటి నుంచి ఆయనతో పాటే ఉన్నాను. ఎందుకంటే ఆయన ఐడియాలజీస్ నచ్చుతాయి, ఆయన కొన్ని మంచోడు అనమాట, ఎవరికి చెడు చేయడు. ఇట్లా గొడవలు చేయండిరా, దోపిడీలు చేయాలిరా, దొమ్మిలు చేయండిరా అని ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేయడు. మ్యాక్సిమం అయినంత సమాజ సేవ చేస్తాడు. ఆయన పద్ధతిలో ఆయన ఉంటాడు. అందుకని ఆయన్ని అన్న అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాను. మా మందార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, మా కాలనీలో రమణన్న ఉన్నాడు. రమణన్న అదే కేబుల్ రమణ కదా? కేబుల్ రమణ. అట్లా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను అనమాట. వాళ్ళు మనకి అదేవిధంగా రెస్పెక్ట్ ఇస్తారు, తమ్ముడు అంటారు. మనకి ఏ కష్టం వచ్చినా కానీ సాయం చేస్తారు. సో ఆ ర్యాంప్ అలా మెయింటైన్ చేస్తానండి, అంతే, అంతకుమించి ఇంకే. అంతేగాని ఇంకొక అన్న చెప్తా చేస్తాం అనే ఉండదు, అట్లా ఏం లేదండి. ఏమున్నా కానీ స్టార్టింగ్లో చూసుకోవటమే. మీ నేచర్లో కనబడుతుంటుంది. ఎవరైనా పొగిడితే ఆ జోష్లు వెళ్ళి కొట్టడం అనేది. ఇప్పుడు ఏజ్కు మెరింది, పిల్లలు వచ్చే పెరిగారు కదా, పాప వచ్చింది, స్కూల్కి వెళ్తుంది. అవునండి. ఇంకా అదే జోష్లో ఉన్నారా? లేదండి, అది ఎప్పుడో పోయింది. అది జోష్ పోయిందా? అదే అసలు ఈ గొడవలు ఇవన్నీ అసలు ఎప్పుడో దూరం పెట్టేశానండి. మ్యాక్సిమం సొసైటీలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎవడో ఒకడు వచ్చి అన్న అదన్నా ఇదన్నా అంటే ఆడికి మాటలు చెప్పి సర్ది చెప్పి కాంప్రమైజ్ చేసి పంపించేయటం తప్ప ఈ మధ్యన అసలు. కానీ మీ క్లాస్మేట్ మీరు అన్నట్లు నరేందర్ గారు ఉన్నారు. అవునండి. ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అవునండి. మీ కేసులో ఆయన దాన్ని చూసుకుని రెచ్చిపోతుంటారా? లేదండి, నరేందర్ నా ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్. నేను రాయల్లో ఉన్నప్పటి నుంచి క్లాస్మేట్, అంటే ఆల్మోస్ట్ 25 years అవుతుంది. నరేందర్కి తెలుసు నేను ఎట్లాంటి తప్పు చేయనని, అందుకనే వచ్చి స్టాండ్ తీసుకొని నన్ను 2 సార్లు కాపాడిన ప్రతిసారి నాకు డైరెక్ట్గా చెప్తానే ఉంటాడు, నువ్వు నేనున్నా అని చెప్పేసి పిచ్చి వేసాలేసి ఇట్లాంటివన్నీ చేశానంటే ఇట్లా కాదు, నువ్వు తప్పు చేయలేదని తెలుసు, అందుకనే వచ్చాను, స్టాండ్ తీసుకున్నాను. నరేందర్ కూడా నా మంచి మిత్రుడు అండి. తను కూడా చాలా, నేను మారటానికి చాలా కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మనోడు ఏ ఆపద ఉన్నా కానీ టక్మన అర్ధరాత్రి పూట వచ్చి నేను తప్పు చేశానా లేదా అని ఎంక్వైరీ చేసి తప్పు చేయలేదంటేనే నా గురించి స్టాండ్ తీసుకున్నాడే తప్ప ఎప్పుడు నన్ను అట్లా మిస్గైడ్ చేసి నేనున్నా నువ్వు చెయ్యి అని ఎప్పుడు అట్లాంటివి చెప్పకుండా మీరు చేస్తున్నప్పుడల్లా ఆయన మీకు బెయిల్ తీసుకొస్తున్నారు కదా? లేదండి, అది కూడా 2 సార్లు యాంటిసిపేటరీ ఎందుకు తీసుకున్నానంటే, ఒక 307 కేసులో అదే వ్యక్తి అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు అక్కడ, అది ఇది అవుతుంది. ఆ మహారాష్ట్ర బ్యాంక్ దగ్గర రౌడీలు అది ఇది జమ అవుతున్నారు, అందరు కలిసి ఆ షాపుల్లో అమ్మాయిలను ఏడిపిస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని అంటే, ఒకసారి నేను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. నా దరిద్రానికి నెక్స్ట్ రోజే వాడు ఇంకా ఎవరితోనో గొడవ పడ్డాడంట, వాళ్ళు వచ్చి బాగా కొట్టారు అనమాట వాడిని.
దాంట్లో అంతకుముందు నేను కూడా ఉన్నాను కదా అని చెప్పేసి ఇక నా పేరు కూడా జాయిన్ చేసి, నేను అప్పుడు సైనిక్పురిలో ఉన్నాను, నేను అసలు అక్కడ స్పాట్లో కూడా లేను. ఆ విధంగా నా మీద 307 అయింది. అతనికి చెప్పాను ఇట్లా ఇట్లా అయిందని అంటే, సరేలే నేను చూస్తాలే అని చెప్పి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర కొంతమంది అమ్మాయిలకి ఎవరో అల్లరి పెడుతున్నారని మీకు ఎవరు చెప్పారా? అవునండి. మీరు టేకప్ చేసుకోకుండా పోలీసుల ద్వారా చేయించవచ్చు కదా అదే కేసు. అంటే ఇవి కొన్ని ఉంటాయండి. వాడు ఆ పలానా వ్యక్తి పోలీసులతో కూడా వాళ్ళని కూడా నించోబెట్టుకొని వాళ్ళని ఇళ్ళని పెట్టుకొని నేను పెద్ద రౌడీని అన్న టైప్లో చేస్తున్నాడు. అక్కడ వాడి ఆగడాలకి అద్దు లేకుండా పోతుంది, ఈ అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని అంటే వెళ్ళి తిట్టాను ఏంట్రా అని. వాడు కూడా ఇదివరకు మనతో పాటు తిరిగిన వాడేవాడు. ఎవరైనా అట్లేంటి ఒకడు తిరిగాడు, కొంచెం అది ఇది చేస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళి తిట్టాను. తిట్టిన నెక్స్ట్ డేనే ఆడి మీద అటాక్. ఎన్ని కేసులు ఉన్నాయండి? ప్రస్తుతానికి ఏం లేవండి. ఒక 201 అని చెప్పాను కదండి, అదొకటి. 201 అంటే సాక్ష్యాలు ఎవరు తారుమారు చేస్తారు మీరు? సాక్ష్యాలు ఏం తారుమారు చేయలేదండి బాబు. అదొక ఘట్టం, అది అంతే, అది అలా అయిపోయింది. ఏం కేసు ఏంటి అసలు చెప్పండి. జాబేర్ అని చెప్పేసి రౌడీ షీటర్ ఉండేవాడు గుంటూరు రౌడీ షీటరు. మనవాడు ఇక్కడ కూడా బోరవన్లో ఒక 2 మర్డర్లు చేశాడు. వాడు నాకు కొంచెం క్లోజ్ అనమాట. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇల్లు సైనిక్పురిలోనే ఉండేది అనమాట, మా ఇంటి దగ్గరే ఉండేది. అలా సర్కిల్లో అలా నాకు టచ్ అయ్యి నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు అనమాట. అతను ఇక్కడికి ఏదో బిలాల్ ఫుడ్ కోర్ట్ అని రమ్య సెంటర్ ఎదురుగున్న శ్రీరామ్లోను ఇంకెవరో పెట్టారనమాట, రవీందర్ రెడ్డి అని పెట్టారనమాట. ఎక్కడ? రమ్య సెంటర్ ఎదురుగున్న బిర్యానీ సెంటర్. ఆ బిర్యానీ సెంటర్కి వచ్చినప్పుడు అక్కడ గుంటూరు నుంచి షెఫ్లను పిలిపించారనమాట. వీళ్ళు అక్కడ నుంచి గుంటూరు బిర్యానీ వండాలని చెప్పి అలా వండాలని చెప్పి షెఫ్లను పిలిపించారు. వాళ్ళతో పాటు ఈ జాబేర్ అనేవాడు కూడా వచ్చాడనమాట. వాళ్ళకి మాట ఏదో అయింది. ఆ లాడ్జ్లో ఏదో రూమ్ తీసుకున్నారంట, వాళ్ళకి ఏదో అయింది. మొత్తానికి బాగా కొట్టేటప్పటికి మనోడు డెత్ అయిపోయింది. వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు అందరూ వచ్చి మాకెవరు తెలియదమ్మా అది ఇది అని అంటే, సర్లే అని నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టించాను. ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్, అసలు ఏమైందో తెలియదు, సీసీ కెమెరాలు అన్నీ చూడాలి అని అంటే, కొంచెం టైం పడుతుందమ్మా, మరి వీళ్ళని వెయిట్ చేయాలి అని అంటే, వాళ్ళ ఫాదర్ వాళ్ళు అన్నారు, వీడేమన్నా మంచోడా, మేము మళ్ళీ అక్కడి నుంచి రాలేమమ్మా, మాకు కేసులు గీసులు ఏమొద్దు, మేము బాడీని తీసుకొని వెళ్ళిపోతాము, ముస్లిమ్స్ కదా, సాయంత్రం కల్లా ఖండం చేసేయాలి, తీసుకొని వెళ్ళిపోతామమ్మా అంటే, సరే సార్ మరి వీళ్ళకి ఏమొద్దు అంటున్నారు అని చెప్పేసి అన్నాను. అంత బాగానే ఉంది, వాళ్ళు బాడీని తీసుకొని వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత ఏదో సోర్సుల ద్వారా పోలీసులకి తెలియకుండా ఎట్లా ఉంటుందండి, ఇది కొట్టుకున్నారు, ఇది మర్డరు, అది ఇది అని నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు ఏంటి అని చెప్పేసి ఎస్ఐ గారు కొంచెం సీరియస్ అయ్యి నా మీద కూడా కేసు బుక్ చేశారు. అంటే హత్యకు జరిగిన తర్వాత ఆనవాళ్ళు తారుమారు చేసినందుకు? ఆనవాళ్ళు తారుమారు అని కాదు, నిజం దాచిపెట్టినందుకు. నిజం దాచిపెట్టినా ఆనవాళ్ళు తారుమారు చేయడం ఒకటే కదా. అదే ఏదో ఒకటి. 201 ఐపీసీ. 201 ఐపీసీ. నాచారంలో మరి కేసు ఏంటి? నేరేడ్మెట్లో అవన్నీ చిన్న చిన్న గొడవలు, కాలేజ్ గొడవలు, డిగ్రీలో ఉన్నప్పుడు అండి అది. అంటే అక్కడ కాలేజ్ గొడవలు అంటే 354 324 కూడా లేవండి, మామూలు పెట్టి కేసులు లేవండి, చిన్న. ఇన్ని కేసుల తర్వాత మేము రౌడీ షీట్ ఎందుకు ఒప్పించలేదు వాళ్ళు? సార్ నాకేం తెలుసు అండి, అంటే మేబీ ఐఎమ్ నాట్ ఎ గూన్. నేను గూన్ని కాదేమో, రౌడీని కాదనుకున్నారే ఏమోనండి. సరే, ఇంకా మన కేసుల విషయం పక్కన పెడతాం. అవునండి. బట్ అసలు విషయం చూద్దాం. నళినీకాంత్ ఈ విధంగా తయారవడానికి కారణం, ఇప్పుడు మీ మాటల్లో 10th క్లాస్ వరకు కొంచెం రఫ్గా ఉండడం, తర్వాత కాలేజీలో ఫ్రెండ్ సర్కిల్, దీంతో
హౌసింగ్ బోర్డుకి వచ్చిన తర్వాత నళిని అన్న అనగానే మీరు అదన్నీ భుజం మీద తీసుకోవడం, మిమ్మల్ని ముందు పెట్టి కొంతమంది సెటిల్ చేసుకోవడం, ఇవంతా ఈ అట్మాస్ఫియర్లో నళిని అనే వ్యక్తి మరి రౌడీ అంటే బాధపడతాము కాబట్టి ఏమన్నారు మీరు అర్థం చేసుకోండి. మీ అంటే ఈ స్థాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక కుర్రాడు ఈ స్థాయికి రావడానికి ఇది బ్యాక్గ్రౌండ్ ఇది అని కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మీలాగే హీరో కావాలనుకొని లేదా ఎవడో చెప్పాడని భుజం మీద వేసుకొని అన్ని నెత్తి మీద వేసుకొని చేసి వాళ్ళ కుటుంబాలకి బాధ కలిగిస్తుంటారు. అవునండి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదండి, అంటే ఇక్కడ ఒకటే చాలా క్లియర్గా అడగాల్సింది, మీకు అడుగుతున్న క్వశ్చన్, మన అమ్మ నాన్న మన కుటుంబం వాళ్ళకి ప్రాధాన్యత ఇద్దామా, లేదు మంది కోసం అన్ని భుజం మీద వేసుకొని మనం ఒక రౌడీగా ముద్ర వేసుకొని జనాలు సమాజంలో ఉందాం? అదే పాయింట్కి వస్తానండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోదాం అనుకుంటారు. ఏదో చిన్న చిన్న గొడవలు అది ఇది చేసి ఇప్పుడు జనరేషన్ అంతా చూస్తూనే ఉన్నాం కదండి. నేను మాతో పాటు తిరిగే పిల్లల్ని కూడా వాళ్ళు ఏదన్నా కొంచెం రఫ్గా అటు ఇటు తిరిగినా కానీ వాళ్ళని మందలిస్తూనే ఉంటాను. అది కాదురా ఇది కాదురా, ఫస్ట్ ఇంట్లో చదువుకోనరా, 2 రూపాయలు సంపాదించుకోనరా, అమ్మ పరిస్థితులు చూస్తున్నారు కదా మేమేమి అని చెప్తానే ఉంటాం. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్ని ఎప్పుడు బాధ పెట్టకూడదండి. ఫస్ట్ వాళ్ళ అవసరాలు చూసి వాళ్ళని ఇచ్చేసి నీ వల్ల సాయం అయితే ఎవరికైనా ఒక సాయం చేయాలి. కానీ ఇట్లాంటివన్నీ గొడవలు వాటికని వెళ్ళి వాళ్ళ దానికని దానికని వెళ్ళి అవి చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు అట్లా చేయకూడదని అంటే మీ వెనక ఒక మనుషులు కొత్త పిల్లలందరూ మీ చుట్టూ తిరుగుతుంటారు. అవునండి. మీరు చెప్తున్నారు వాళ్ళు తిరగద్దురు అని చెప్తున్నాను, వాళ్ళు చదువుకోమని చెప్తున్నారు. డెఫినెట్గా అండి. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మీకు, నువ్వు ఆల్రెడీ ఈ స్థాయిలోకి వచ్చి మమ్మల్ని ఏంటన్నా నువ్వు చెప్పేది అని అంటే నేను అదే కదా వాళ్ళకి చెప్పేది. నేను ఇలా పాడైపోయాను రా బాబు, ఇలా పాడైపోయాను, మీరు అలా వెళ్ళకండి. మీరు దేనికి, నేను ఎప్పుడు ఎవరిని ఆ గొడవలకి రండ్రా, ఈ గొడవలకి రండ్రా, అడిపోదాం రండ్రా, ఇటుపోదాం రండ్రా, ఆ గొడవ చేద్దాం ఈ గొడవ చేద్దాం అని నేను ఎప్పుడు నాతో పాటు తిరిగే కుర్రాళ్ళు నేను ఎప్పుడు ప్రొవోక్ ఎనీవన్. నేను ఇప్పటికి కూడా అదే చేస్తానండి. నా వల్ల అయితే నేనేమన్నా వెళ్ళి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళి 10 మందిని తీసుకొని వెళ్ళి గొడవలు చేసిన సిచ్యువేషన్ నాది ఎప్పుడు లేదు. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు వస్తున్న జనరేషన్లో చాలామంది హీరో అవ్వాలనుకున్నాం, లేదంటే సినిమాల ప్రభావం, లేదా సీరియల్స్ ప్రభావం, అవునండి, లేదా మీలాంటి వాళ్ళని చూసే ప్రభావంతోనో ఆ దారిలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. అవునండి. అటువంటి వాళ్ళకి ఆ విధంగా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి జరిగే నష్టం ఏంటి అన్నది చెప్పండి. ఏముంటుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అసాసినేషన్, పేరు పాడైపోతుంది. మన వల్ల అనవసరంగా ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు. కనీసం ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళని పోలీసులు బూతులు తిట్టడం, బయట వాళ్ళు వచ్చి ఇంటి మీద అటాక్ చేయటం, వాళ్ళు వచ్చి అడ్డమైన బూతులు తిట్టడం, అనవసరంగా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మొత్తం నష్టపోతూ ఉంటుంది. మన క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంది. దానివల్ల మన కొద్ది గొప్ప మంచి థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. ఇంకా రఫ్గా తయారయ్యి ఇంకా బ్యాడ్గా తయారైపోవటానికి చాలా ఆస్కారాలు ఉన్నాయండి. బై గాడ్స్ గ్రేస్ ఎందుకో ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్, వచ్చేసాను బయటికి. సో అందరినీ అదే కోరుకుంటున్నానండి, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్. అదే ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయండి. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్ అని అంటున్నాను. ఓకే, వర్గ సంబంధం కన్నా రక్త సంబంధం ముఖ్యం అంటున్నారు నళిని. చిన్నప్పుడు అతను చేసిన చిన్న తప్పులు, దానివల్ల అతను జరిగిన నష్టం అది చాలా కుటుంబానికి చాలా మాయని మచ్చగా ఉంటుంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నళినీకాంత్ వాళ్ళ అన్న అందరూ యూఎస్లో సెటిల్ అయ్యి వాళ్ళ కుటుంబం ఉంటే నళినీకాంత్ వల్ల ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. నళినీకాంత్కి ఒకవేళ కోర్టు కానీ జైలుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు నాన్నగారు భార్య పడ్డ మానసిక శోభ అంతా ఇంత కాదు. దయచేసి ఇప్పటికైనా ఎవరైనా ఆ రూట్లో వెళ్ళాలనుకున్నారు అక్కడ తాగండి. మీరు చేసే కార్యక్రమాల వల్ల మీ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి, మీ కుటుంబాలు పరువు రోడ్డు మీదకి వస్తుంది, వాళ్ళ మానసిక శోభకు గురయ్యే వాళ్ళగా మీరు జీవితంలో ఉంటారు.